Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం రోజు ఉపయోగించే 50 సెంటెన్సెస్ తెలుసుకుందాం. See the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నీకు తెలుసా తెలియదా? నీకు తెలుసా తెలియదా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యు నో ఆర్ నాట్, డూ యు నో ఆర్ నాట్. నెక్స్ట్ వన్, నాకు తెలుసు, నాకు తెలుసు అంటే ఐ నో, ఐ నో. నెక్స్ట్ వన్, తెలుసో తెలియకో చేశాను వదిలేసేయ్, తెలుసో తెలియకో చేశాను వదిలేసేయ్. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ డిడ్ ఇట్, లీవ్ ఇట్. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ డిడ్ ఇట్, లీవ్ ఇట్. నెక్స్ట్ వన్, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యు నో వేర్ హీ వెంట్, డూ యు నో వేర్ హీ వెంట్. నెక్స్ట్ వన్, నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు, నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ యు నో టెల్ మీ ఐ డోంట్ నో, ఇఫ్ యు నో టెల్ మీ ఐ డోంట్ నో. నెక్స్ట్ వన్, నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా, నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా అంటే ఇఫ్ ఐ నో వై వుడ్ ఐ ఆస్క్ యూ, ఇఫ్ ఐ నో వై వుడ్ ఐ ఆస్క్ యూ. నెక్స్ట్ వన్, ఎవరికైనా తెలుసేమో అడుగు, ఎవరికైనా తెలిసేమో అడుగు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్, ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. నెక్స్ట్ వన్, ఎవరో ఒకరికి తెలిసే ఉంటది, ఎవరో ఒకరికి తెలిసే ఉంటది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సమ్వన్ వుడ్ నో, సమ్వన్ వుడ్ నో. నెక్స్ట్ వన్, నీకు తెలిసినది చెప్పు, నీకు తెలిసినది చెప్పు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే టెల్ మీ వాట్ యు నో, టెల్ మీ వాట్ యు నో. నెక్స్ట్ వన్, తెలియకపోతే తెలుసుకొని చెప్పు, తెలియకపోతే తెలుసుకొని చెప్పు అంటే ఇఫ్ యు డోంట్ నో నో అండ్ టెల్, ఇఫ్ యు డోంట్ నో నో అండ్ టెల్. నెక్స్ట్ వన్, నాకు తెలుసని నీకు తెలియదు, నాకు తెలుసని నీకు తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యు ఆర్ అన్అవేర్ ఆఫ్ వాట్ ఐ నో, యు ఆర్ అన్అవేర్ ఆఫ్ వాట్ ఐ నో. నెక్స్ట్ వన్, నువ్వేం చేశావో నాకు తెలుసు, నువ్వేం చేశావో నాకు తెలుసు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ నో వాట్ యు డిడ్, ఐ నో వాట్ యు డిడ్. నెక్స్ట్ వన్, దాని ఉనికి నాకు బాగా తెలుసు, దాని ఉనికి నాకు బాగా తెలుసు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఫెమిలియర్ విత్ ఇట్స్ ప్రెజెన్స్, ఐ యామ్ ఫెమిలియర్ విత్ ఇట్స్ ప్రెజెన్స్. నెక్స్ట్ వన్, అది నీకు తెలుసా, అది నీకు తెలుసా అంటే డూ యు నో దట్, డూ యు నో దట్. నెక్స్ట్ వన్, అది నీకు తెలియదా, అది నీకు తెలియదా అంటే డోంట్ యు నో దట్, డోంట్ యు నో దట్. నెక్స్ట్ వన్, నీకు తెలిసినా తెలియకపోయినా నష్టమేమీ లేదు, నీకు తెలిసినా తెలియకపోయినా నష్టమేమీ లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వెదర్ యు నో అబౌట్ ఇట్ ఆర్ నాట్ దెర్ ఈజ్ నో హార్మ్, వెదర్ యు నో అబౌట్ ఇట్ ఆర్ నాట్ దెర్ ఈజ్ నో హార్మ్. నెక్స్ట్ వన్, నేనెందుకు తెలుసుకోవాలి, నేనెందుకు తెలుసుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై షుడ్ ఐ నో, వై షుడ్ ఐ నో. నెక్స్ట్ వన్, నేనెందుకు తెలుసుకోకూడదు, నేనెందుకు తెలుసుకోకూడదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై షుడంట్ ఐ నో, వై షుడంట్ ఐ నో. నెక్స్ట్ వన్, తెలియకపోతే వదిలేయండి, తెలియకపోతే వదిలేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే లీవ్ ఇట్ ఇఫ్ యు డోంట్ నో, లీవ్ ఇట్ ఇఫ్ యు డోంట్ నో. నెక్స్ట్ వన్, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇఫ్ యు టెల్ మీ ఐ విల్ నో, ఇఫ్ యు టెల్ మీ ఐ విల్ నో. నెక్స్ట్ వన్, నేను తెలుసుకోవచ్చా, నేను తెలుసుకోవచ్చా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే మే ఐ నో, మే ఐ నో. నెక్స్ట్ వన్, అతనికి తెలిసి ఉండవచ్చు, అతనికి తెలిసి ఉండవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ మైట్ నో, హీ మైట్ నో. నెక్స్ట్ వన్, అతను అనుకుంటే తెలుసుకోవచ్చు, అతను అనుకుంటే తెలుసుకోవచ్చు అంటే హీ కెన్ నో ఇఫ్ హీ వాంట్స్, హీ కెన్ నో ఇఫ్ హీ వాంట్స్. నెక్స్ట్ వన్, తెలుసుకొని చేయి, తెలుసుకొని చేయి అంటే నో అండు, నో అండు. నెక్స్ట్ వన్, తెలిసి చేసావా లేక తెలియక చేసావా, తెలిసి చేసావా లేక తెలియక చేసావా.
ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డిడ్ యూ డూ ఇట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. డిడ్ యూ డూ ఇట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. నెక్స్ట్ వన్ నేను నిన్ను తెలుసుకోగలను. నేను నిన్ను తెలుసుకోగలను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ కెన్ గెట్ టు నో యూ. ఐ కెన్ గెట్ టు నో యూ. నెక్స్ట్ వన్ నేను తెలుసుకోలేకపోయాను. నేను తెలుసుకోలేకపోయాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ కుడెంట్ నో. ఐ కుడెంట్ నో. నెక్స్ట్ వన్ నీకు కూడా తెలియదా. నీకు కూడా తెలియదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ యూ ఈవెన్ నో. డోంట్ యూ ఈవెన్ నో. నెక్స్ట్ వన్ నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ డోంట్ నో ఎయిదర్. ఐ డోంట్ నో ఎయిదర్. నెక్స్ట్ వన్ నాకు తెలిసి మీకు కూడా తెలియదు. నాకు తెలిసి మీకు కూడా తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే యూ డోంట్ నో ఎయిదర్ యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ అవేర్. యూ డోంట్ నో ఎయిదర్ యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ అవేర్. నెక్స్ట్ వన్ నాకు తెలుసు అలాగే నీకు కూడా తెలుసు. నాకు తెలుసు అలాగే నీకు కూడా తెలుసు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే యూ నో యాజ్ వెల్ యాజ్ ఐ నో. యూ నో యాజ్ వెల్ యాజ్ ఐ నో. నెక్స్ట్ వన్ నీలాగా నాకు తెలియదు. నీలాగా నాకు తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో లైక్ యూ. ఐ డోంట్ నో లైక్ యూ. నెక్స్ట్ వన్ మీకు తెలియకపోతే దయచేసి నాకు చెప్పకండి. మీకు తెలియకపోతే దయచేసి నాకు చెప్పకండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ డోంట్ టెల్ మీ. ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ డోంట్ టెల్ మీ. నెక్స్ట్ వన్ నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను తెలుసుకోలేకపోతున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు నో. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు నో. నెక్స్ట్ వన్ మీరు తెలుసుకోగలిగితే నాకు చెప్పండి. మీరు తెలుసుకోగలిగితే నాకు చెప్పండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నో టెల్ మీ. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నో టెల్ మీ. నెక్స్ట్ వన్ నన్ను తెలుసుకోనివ్వు. నన్ను తెలుసుకోనివ్వు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్ మీ నో. లెట్ మీ నో. నెక్స్ట్ వన్ వాళ్ళని కూడా తెలుసుకోనివ్వు. వాళ్ళని కూడా తెలుసుకోనివ్వు అంటే లెట్ దెమ్ నో టు. లెట్ దెమ్ నో టు. నెక్స్ట్ వన్ వాళ్ళకి కూడా తెలియదా. వాళ్ళకి కూడా తెలియదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ దే ఈవెన్ నో. డోంట్ దే ఈవెన్ నో. నెక్స్ట్ వన్ చెప్పు నీకేం తెలుసు. చెప్పు నీకేం తెలుసు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే టెల్ మీ వాట్ డూ యు నో. టెల్ మీ వాట్ డూ యు నో. నెక్స్ట్ వన్ నేను మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. నెక్స్ట్ వన్ నువ్వు తెలుసుకోగలవా. నువ్వు తెలుసుకోగలవా అంటే కెన్ యూ నో. కెన్ యూ నో. నెక్స్ట్ వన్ నువ్వు తెలుసుకోలేవా. నువ్వు తెలుసుకోలేవా అంటే కాంట్ యు నో. కాంట్ యు నో. నెక్స్ట్ వన్ నువ్వు ఎలా తెలుసుకోగలవు. నువ్వు ఎలా తెలుసుకోగలవు అంటే హౌ కెన్ యు నో. హౌ కెన్ యు నో. నెక్స్ట్ వన్ నువ్వెందుకు తెలుసుకోలేవు. నువ్వెందుకు తెలుసుకోలేవు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై కాంట్ యు నో. వై కాంట్ యు నో. నెక్స్ట్ వన్ నేను తెలుసుకోగలిగాను. నేను తెలుసుకోగలిగాను అంటే ఐ కుడ్ నో. ఐ కుడ్ నో. నెక్స్ట్ వన్ నువ్వు ఎలా తెలుసుకోగలిగావు. నువ్వు ఎలా తెలుసుకోగలిగావు అంటే హౌ కుడ్ యు నో. హౌ కుడ్ యు నో. నెక్స్ట్ వన్ నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు. నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై కుడెంట్ యు నో. వై కుడెంట్ యు నో. నెక్స్ట్ వన్ నువ్వు తెలుసుకునేవాడివా. నువ్వు తెలుసుకునేవాడివా అంటే వుడ్ యు నో. వుడ్ యు నో. నెక్స్ట్ వన్ నువ్వు ఎలా తెలుసుకునేవాడివి. నువ్వు ఎలా తెలుసుకునేవాడివి అంటే హౌ వుడ్ యు నో. హౌ వుడ్ యు నో. నెక్స్ట్ వన్ నువ్వు ఎందుకు తెలుసుకునేవాడివి కాదు. నువ్వు ఎందుకు తెలుసుకునేవాడివి కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వై వుడెంట్ యు నో. వై వుడెంట్ యు నో. నెక్స్ట్ వన్ నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యు ఆట్ టు నో. యు ఆట్ టు నో. నెక్స్ట్ వన్ నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు నో. ఐ నీడ్ టు నో. నెక్స్ట్ వన్ నాకు తెలియదు. నాకు తెలియదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. We will meet in next class. Thank you.